హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల వరకు అయితే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెనుముంపు అయితే వచ్చేసింది. అయితే ప్రజలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఏంటి దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చూపించి మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మనకు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ విధంగానే ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. సో డిసెంబర్ 31 వరకు చలి అయితే కొనసాగుతుందని చెప్పేసి జనవరి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు పెరిగే, చలి తగ్గుతుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శీతాకాలం ఇక్కడ ఈ ఏడాది తీవ్రంగా ఉంది కాబట్టి పలు జిల్లాల్లో ఒకే అంకెకే 10 డిజిట్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అవుతుండడంతో ప్రజలు చలిలో ఇబ్బంది అయితే పడుతున్నారు. అయితే ఈ తీవ్ర చలి పరిస్థితి డిసెంబర్ 31వ తేదీ వరకు అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి అప్డేటు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీస ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 లేదా 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. సో మనకు పల్లెల్లో, వ్యవసాయ ప్రాంతాల్లో రాత్రి నుండి తెల్లవారుజామున వరకు చలి తీవ్రత అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే పొగమంచు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. జనవరి నెల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమంగా 1-2 డిగ్రీలు పెరుగుతాయని. సో దీంతో డిసెంబరు చివరి వారంలో ఉన్నటువంటి చలి తీవ్రత తగ్గి రాష్ట్రాల్లో సాధారణ శీతాకాల పరిస్థితులు అయితే నెలకొంటాయి. అయితే సంక్రాంతి సమయంలో మనకేందంటే ఉత్తర భారతం నుండి వచ్చే చలిగాలుల ప్రభావంతో మళ్ళీ స్వల్పంగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కనుక మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల వరకు ఈ చలి అనేది మనకైతే చాలా తీవ్ర స్థాయికి అయితే ఉండబోతుంది. అయితే మనకు డిసెంబర్ 31 తర్వాత ఆల్మోస్ట్ ఈ చలి అనేది మనకు క్రమేణా తగ్గుతూ నార్మల్ పొజిషన్కి అయితే, నార్మల్ దిశగా అయితే వస్తుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. తెలంగాణలో మనకు ప్రజలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. తెల్లవారుజామున బయటకు వెళ్ళాలన్నా కానీ చల్లటి దుస్తులు, ఏదైతే దుస్తులు ఉన్నాయో స్వెటర్స్ కానివ్వచ్చు, సో ఇవన్నీ ధరించి మీరు బయటకు వెళ్ళండి. పిల్లలు మరీ పిల్లలను అయితే బయట తిప్పకూడదు మార్నింగ్ టైం అని చెప్పేసి కూడా డాక్టర్స్ అయితే చెబుతున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఈ బయట తిప్పడం కారణంగా మనకు నిమోనియా అటాక్ అవుతుంది. మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలామందికి మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.